ఎండలు ఎక్కువగా కొడుతున్న తరుణంలో ఒక్కసారిగా వాతావరణం అనేది చేంజ్ కాబోతుందని చెప్పేసి వాతావరణ శాఖ ఒకటి ప్రకటన చేయడం అయితే జరిగింది. మరి వర్షాలు అనేవి ఉన్నాయా? ఉంటే ఏ రోజులు ఉంటున్నాయి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతున్నాయి వర్షాలు అనేవి ఈ ఎండలు కొడుతున్న తరుణంలో? అసలు వర్షాలేంటి? ముఖ్యంగా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కొంచెం పొడిబారిన వాతావరణం కొనసాగినప్పటికీ కూడా రేపటి నుంచి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణంలో కొనసాగుతున్నటువంటి ద్రోణులు ఒకటేమో చూసుకున్నట్లయితే ఒడిశా తీరం నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కూడా ఒక ద్రోణి అనేది కొనసాగుతుండగా, ఇంకొకటి విదర్భ మరత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక వరకు కూడా సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఇంకొక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఒక విధంగా మనకి చూసుకున్నట్లయితే రాష్ట్రానికి ఒక పై భాగంలో ఒక ద్రోణు, రాష్ట్రానికి సరిహద్దుల్లో ఒక ద్రోణు వల్ల మనకి రేపటి నుంచి కొన్ని చోట్ల మనకి తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఇంకా చూసుకుంటే మనకి 16, 17, 18 తారీఖుల నుంచి కూడా కొంచెం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్రం అంతటా కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కూడా పొడిబారిన వాతావరణం రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే సుమారు 38 నుంచి 39 డిగ్రీలు. కొన్ని చోట్ల ఉత్తర తెలంగాణ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఎందుకంటే సరిహద్దుల్లో కూడా ఆల్మోస్ట్ ఇటు మనం చూసుకున్నట్లయితే విదర్భ మరత్వాడ దగ్గరగా కూడా మనకి సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ దిశలో గాలులు అనేవి వీస్తుండడం వల్ల పొడిబారిన వాతావరణం అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా రేపటి నుంచి ఈ యొక్క దక్షిణ దిశ నుంచి వీచే గాలి కాస్త ఆగ్నేయ దిశ గాలిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇది ఆగ్నేయ దిశగా దిగువ స్థాయిలో వీచేటువంటి గాలి ఆగ్నేయ దిశగా మారుతుందో అప్పుడు తేమ శాతం కూడా గాలిలో చేరి ఈ యొక్క క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత కొంచెం ఉపశమనం కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రానున్న 4-5 రోజులు కూడా అక్కడక్కడ రేపు కనుక చూసుకుంటే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉన్నప్పటికీ ఎల్లుండి కూడా కొన్ని భాగాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఈదుడుగాలు ఉన్నప్పటికీ కూడా మనకి సుమారు 19వ తారీఖు నుంచి రాష్ట్రం అంతటా కూడా ఈదుడుగాలుల ప్రభావంతో పాటు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మొత్తం రాష్ట్రం అంతటా ఉండి మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ సూచికలు అనేవి కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. సార్, ఈదురుగారులు ఎంత శాతం ఉంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈదుడుగాలుల ప్రభావం అనేది రాష్ట్రం మీద 30 నుంచి 40 కిలోమీటర్ల గంటకు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే ఈ యొక్క అంశాలని పరిగణనలో తీసుకొని ఈ యొక్క జిల్లాలకైతే మనకి ఈదుడుగాలుల ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయో వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు అనగా 14 మార్చిలో కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా పొడిబారిన వాతావరణం కొనసాగి రేపటి నుంచి ఈ యొక్క వాతావరణం కొంచెం మార్పులు అనేవి చూడొచ్చు అని చెప్పొచ్చు. వర్షాలు ముఖ్యంగా ఏ జిల్లాకు ఏ అలర్ట్ ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షాలు అనేవి తీవ్రతతో కూర్చే వర్షాలు లేనప్పటికీ కూడా ఈ యొక్క తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఇటు ముఖ్యంగా రైతులు ఇటు ఏవైతే మామిడి తోటలు ఉన్నాయో వాటివి వచ్చేసరికి పూత దశ నుంచి పిండి దశకి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. క్రమేపీ యొక్క పిండి దశ కూడా కాయలుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈదుడుగాలుల ప్రభావం వాటి మీద ఉంటే ఈ యొక్క ఏదైతే పిండి పరిమాణంలో ఉన్నటువంటి కాయలు ఉన్నాయో అవి కాస్త రాలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు హెచ్చరికలు అనేవి ఇటు వ్యవసాయానికి కావచ్చు, అలాగే ఆయా సెక్టార్స్ కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి సూచనలు ఒక విధంగా చేసుకున్నట్లయితే హెచ్చరికల కంటే కూడా సూచనలు అనేవి చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ రోజుల్లో మనకి ఈదుడుగాలుల ప్రభావం కొనసాగుతుంది, తర్వాత ఏ రోజుల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగుతాయి అనేది కూడా సూచించడం అనేది జరుగుతుంది. ఎంత శాతం ఎంత వర్షపాతం అనేది నమోదవుతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షం అనగానే 2 సెంటీమీటర్ల నుంచి 3-4 సెంటీమీటర్ల వరకు కూడా కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అంటున్నాం కాబట్టి ఎక్కడ కూడా భారీ వర్ష సూచన అనేది లేదు, కానీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రం రాష్ట్రం అంతటా ఎల్లుండి నుంచి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైనల్లీ గ్రేటర్ హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఈవెన్ సిటీలో కనుక చూసుకున్నట్లయితే సిటీలో కూడా సుమారు 38 డిగ్రీల వరకు కూడా నిన్న కూడా యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. సో రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈ సీజన్లో హెచ్చు తగ్గులు
పిడుగులు అనేవి సర్వసాధారణంగా నమోదవుతూ ఉంటాయి. సడన్గా ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరగడం తగ్గడం అనేది చేంజెస్ అనేవి ప్రస్తుతం స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా దీని మీద ప్రభావం అనేది కూడా చూపిస్తూ ఉంటుంది. సో సిటీలో ఒక విధంగా చూసుకున్నట్లయితే మనం వాడేటువంటి కట్టడాలు కానీ కట్టేటువంటి కట్టడాలు అలాగే వాడేటువంటి ఈ యొక్క నిత్య అవసర వస్తువులు ఇంకా చూసుకున్నట్లయితే వెహికల్ పొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఒక విధంగా పొల్యూషన్ అనగానే మనకి ఎక్కువ వేడిమి రావడానికి అలాగే ఎక్కువ ఉక్కబోత వాతావరణానికి కూడా మనం దినం వెహికల్స్ నుంచి విడుదలయ్యేటువంటి పొల్యూషన్ కూడా ఎక్కువ మోతాదులో విడుదలవ్వడం వల్ల ఒక విధంగా ఉక్కబోత వాతావరణానికి దారితీస్తుందనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైతే రైతులు ఉంటారో ఆ పంట చేతికి వచ్చే సమయంలో అంటే ముఖ్యంగా ఇది సమ్మర్ సీజన్ మొదలు కాబట్టి ఖచ్చితంగా మామిడికాయలు మామిడి పూతలు అనేది రాలుతూ ఉంటాయి. సో అలాంటి సమయంలో ఇలా వర్షం పడడం వల్ల చాలా వరకు రైతులకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దీనికి సంబంధించి రైతులు ఖచ్చితంగా వారి పంటను కాపాడుకోవాలి. అండ్ ఆల్సో గ్రేటర్ హైదరాబాద్ సిచ్యువేషన్కి వస్తే మాత్రం ఇటు ఏదైతే పొల్యూషన్ వల్ల ఎక్కువ ఉబ్బరించడం అనేది కూడా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రవీణ్ శ్వేతంగా హిట్ టీవీ బేగంపేట్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.